గుడ్ డే మై బిలవ్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఇన్ క్రైస్ట్. మీరు బాగున్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే సందేశాలు మీకు ఆశీర్వాదకరంగా ఉంటున్నాయి కదూ? ఈరోజు ఈ హోప్ ఫర్ టుడే సందేశము కొరకు హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 36వ వచనాన్ని మీ ముందుంచుతున్నాను. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 36వ వచనం. మీరు దేవుని చిత్తమును నెరవేర్చిన వారై వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈ మాటలు మనందరికీ అవసరమైన మాటలు. వాగ్దానము పొందు నిమిత్తము ఓరిమి అవసరమై ఉన్నది. వాగ్దానం మనం స్వతంత్రించుకునే వరకు, దేవుడిచ్చే ఆశీర్వాదం పొందుకునే వరకు ఓరిమితో, ఓర్పుతో కొనసాగాలి. ఆగిపోకూడదు. ఓరిమితో సాగిపోవాలి, ఓర్పు వహిస్తూ సాగిపోవాలి. పాత నిబంధన యోసేపు మనకు తెలుసు. యోసేపు అన్నదమ్ముల చేత కొట్టబడి ఆ తరువాత అమ్మివేయబడ్డాడు. యోసేపును కొనుక్కున్న వారు మరలా ఐగుప్తు దేశం తీసుకుని వెళ్ళి అక్కడ మరలా అమ్మివేశారు. అక్కడ ఒక ఇంటిలో దాసుడిగా ఉన్నాడు. చేయని నేరం నింద మోపబడ్డాడు. ఆ తర్వాత చెరసాలను అనుభవించాడు. ఇదంతా చూస్తే ఏ పరిస్థితుల్లోనూ, ఇవన్నీ ప్రతికూలమైన పరిస్థితులు అయినప్పటికీ ఏ పరిస్థితుల్లోనూ ఆ పరిస్థితి నుంచి తప్పించుకునే ప్రయత్నం యోసేపు చేయలేదు. అన్నలు నా మీద ద్వేషం చూపుతున్నారు, అసూయ చూపుతున్నారు కదా, అన్నల మీద తిరగబడాలి అనుకోలేదు. అన్నలు నన్ను నమ్మివేశారు కనుక ఎప్పటికైనా అన్నల మీద నేను పగ తీర్చుకోవాలి అనుకోలేదు. చేయని నేరానికి నింద మోపబడింది కనుక నేను ఆ నేరం చేయలేదు అని రుజువు చేసుకోవాలి అనుకోలేదు. నేను చెరలో ఉన్నాను, చెరలో పెట్టారు, చెర నుంచి తప్పించుకొని వెళ్ళిపోవాలి అనుకోలేదు. ఇవన్నీ ప్రయోజనకరమైన ప్రయత్నాలు కావు. ఒకవేళ యోసేపు ఆ ప్రయత్నాలు చేయలేదు, ఒకవేళ చేసినప్పటికీ అవి ప్రయోజనకరమైన ప్రయత్నాలు కావు. ఓరిమితో దాని అంతటినీ సహిస్తూ ముందుకు కొనసాగాడు. ఎక్కడ ఆగిపోలేదు యోసేపు. ఆ పరిస్థితి అంతటిలో సాగిపోయిన సంఘటన మనం చూస్తాం. ఇంచుమించుగా 13 సంవత్సరాలు శ్రమ తర్వాత శ్రమ, శ్రమ తర్వాత మరొక శ్రమ అనుభవిస్తూ ఓరిమితో ముందుకు సాగిపోయాడు. తర్వాత తాను ఉన్న దేశంలో ఉన్నతమైన స్థితి, ఆయనకంటే ఉన్నతమైన వాడు లేడు అన్నంత స్థితిలోనికి వర్ధిల్లాడు. వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఈరోజు నీవు నేను ఉన్న పరిస్థితులు కష్టమైనవిగానే ఉండొచ్చు. ఈ పరిస్థితుల్లో తిరగబడాలి అనుకున్నట్లుగా ఉండొచ్చు. ఈ పరిస్థితుల నుంచి తప్పించుకోవాలి అనుకోవచ్చు. కానీ అలా చేయడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు అనుకున్నప్పుడు, అలా చేయడానికి వీలు లేదు అనుకున్నప్పుడు ఆ పరిస్థితుల్లో కొనసాగుతూ ఉండడం నీ అపజయానికి సూచన కాదు. రాబోయే కాలంలో దేవుడు నీకు ఇవ్వబోయే జయాన్ని నీవు చూడగలుగుతావు ఆ పరిస్థితిలో కొనసాగితే. దావీదును గురించి కూడా మనకు తెలుసు. దావీదును సమూయేలు రాజుగా అభిషేకించాడు. అభిషేకించిన తరువాత శ్రమలు మొదలయ్యాయి. సౌలు తరమడం మొదలుపెట్టాడు. సౌలు తరుముతున్నాడు, దావీదు పారిపోతున్నాడు. ఎన్ని శ్రమలను అనుభవించాడు. ఆయన కూడా ఇంచుమించు అంతకాలమే శ్రమను అనుభవిస్తూ అరణ్యాల్లో పారిపోతూ బ్రతికాడు. ప్రియులారా, ఈ దినాన్ని మీరు వాగ్దానము పొందు నిమిత్తము మీకు ఓరిమి అవసరమై ఉన్నది. ఆ ఓరిమి అనేది మనం విడిచిపెడితే ఆ వాగ్దానాన్ని పోగొట్టుకుంటాం. ఓరిమితో ముందుకు సాగితే ఆ వాగ్దానం స్వతంత్రించుకోగలుగుతాం. ఇది దేవుని మాట, నా మాట కాదు. ఈరోజు నీ ఉన్న ప్రతికూలమైన పరిస్థితులు ఏవైనా కావచ్చు, నీకున్న కష్టం ఏదైనా కావచ్చు, నీకున్న జటిలమైన సమస్యలు ఏవైనా కావచ్చు, ప్రతికూల పరిస్థితుల్లో ఉండొచ్చు. ఆర్థిక ఇబ్బందులైనా, లేక ఆరోగ్య సంబంధమైన ఇబ్బందులైనా, లేక
భవిష్యత్తు కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నాల్లో సఫలత లేకపోయినా స్థితి అయినా, ఏదేమైనప్పటికీ ఏ జటిలమైన స్థితిలోనైనా నీవు ఓర్మితో కొనసాగితే దేవుడు తన వాగ్దానాన్ని నీకు ఇచ్చి నిన్ను జయములోని నడిపిస్తాడు. అట్టి జయం పొందే నిమిత్తం ఒక నిర్ణయం చేసుకుందాం. దేవా, నేను ఓర్మితో కొనసాగుతాను, నాకు నీ వాగ్దానాన్ని దయచే ప్రభు అని ప్రార్థన చేయి. అలాగే దేవా, నేను ఓర్మితో కొనసాగుతాను అనే నిర్ణయం చేసుకుంటున్నాను ప్రభు, ఈ నిర్ణయంలో కొనసాగే కృపను దయచే ప్రభు, నీ వాగ్దానం నేను స్వతంత్రించుకునే స్థితి దయచే ప్రభు అని ప్రార్థన చేయి. దేవుడు తప్పకుండా అలాంటి ఆశీర్వాద స్థితి నీకు ఇస్తాడు. దేవుడు అలాంటి ఓరిమిని, అలాగే ఓరిమితో కొనసాగిన తర్వాత తన ఆశీర్వాద స్థితిని దేవుడు నీకు దయచేయనుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. కృపగల మా తండ్రి, నీ వాక్యంలో నీ వాగ్దానాన్ని మాకు ఇచ్చే దేవుడు అని మేము చూసాం ప్రభు. అయితే మేము ఓర్మితో కొనసాగాలి అనే ఆ నియమాన్ని మాకు నేర్పించావు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈరోజు ఈ మాటలు విన్నవారు ఏ జటిలమైన సమస్యల్లో ఉన్నా ఓర్మితో కొనసాగి నీవు సిద్ధపరిచిన ఆశీర్వాద స్థితిని, ఆ వాగ్దాన నెరవేర్పును పొందుకోగలిగే అనుభవాలు ఈ బిడ్డలకు అందరికీ దయచేయమని, వారి సమస్యలలోనూ వారి ఇబ్బందులలోనూ వారి అవసరతల్లోనూ మీ సహాయాన్ని దయచేయమని ప్రార్థన చేస్తూ యేసు నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ మై ఫ్రెండ్స్.